హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లోని సిఎస్సి ఫైనల్ రౌండ్ జోసా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి చూడబోతున్నాము. కంప్లీట్గా ఓపెనింగ్ ర్యాంక్ అంతా, క్లోజింగ్ ర్యాంక్ అంతా, కంప్లీట్ డీటెయిల్స్ నేను హోమ్ స్టేట్, అదర్ స్టేట్ కంప్లీట్గా నేను డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ ఏంటంటే మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన ప్యాకేజ్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఉంటుంది మన దగ్గర. ఎలా అంటే చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ రెడీ చేయడం, మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అలా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది మన దగ్గర. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ నేనే మీకు గైడెన్స్ ఇస్తాను, మధ్యలో ఎవరు కూడా ఉండటం అలాంటివి ఏమీ ఉండవు మన దగ్గర. ఇంకోటి మనం హ్యాకోర్ సిడు అని చెప్పేసి ఛానల్ పేరుతోనే మనకి యాప్ స్టోర్, ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇండియాలోని అన్ని ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళతోటి డైరెక్ట్గా వీడియో కాల్ మాట్లాడుకొని అక్కడ గ్రౌండ్ రియాలిటీని మీరు తెలుసుకోవచ్చు. సో వీడియోని చివరి వరకు చూడండి. సో గైస్ ఇది చూస్తే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లోని కట్ ఆఫ్స్ ఇవి ఫైనల్ రౌండ్ జోసా 6th రౌండ్ సిఎస్సి కట్ ఆఫ్స్, సిఎస్సి బ్రాంచ్వి ఒక్కోటి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ హోమ్ స్టేట్ కోటా చూద్దాము. హోమ్ స్టేట్లో చూస్తే ఓపెన్ కేటగిరీ, ఓపెన్ వాళ్ళకి మేల్, జెండర్ న్యూట్రల్ వాళ్ళకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 9610, క్లోజింగ్ ర్యాంక్ చూస్తే 17349. అంటే ఇప్పుడు ఈ క్లోజింగ్ ర్యాంక్ను బట్టి 17349 అంటే అరౌండ్ 98.9%, అంటే 98.9% అయ్యుండి జనరల్ కేటగిరీ వాళ్ళు మేల్ అయ్యి ఉంటే సీట్ వస్తుంది. ఎన్ఐటి ఆంధ్రాలో సిఎస్సి అనేది వస్తుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ హోమ్ స్టేట్ కోటా ఓపెన్ ఫీమేల్కి అయితే 19,000, అంటే ఒక 98.78% ఫీమేల్ ఉన్నా కానీ సిఎస్సి అనేది వచ్చేస్తుంది. ఇది ఎన్ఐటి ఆంధ్రాలోది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్, క్లోజింగ్ ర్యాంక్ చూస్తే 2417, ఓపెనింగ్ ర్యాంకు 2349. నెక్స్ట్ హోమ్ స్టేటే ఓబీసీ ఎన్సెల్, జెండర్ న్యూట్రల్, క్లోజింగ్ ర్యాంక్ 6789. నెక్స్ట్ అలాగే మీరు ఇక్కడ అన్ని చూడొచ్చు. హోమ్ స్టేట్ ఎస్సీ, జెండర్ న్యూట్రల్ 3397, హోమ్ స్టేట్ ఎస్టీ, జెండర్ న్యూట్రల్ 1500. నెక్స్ట్ ఇప్పుడు అదర్ స్టేట్ వాళ్ళు, అదర్ స్టేట్ అంటే ఇంటర్మీడియట్ ఆంధ్రాలో చదవని వాళ్ళు, అది మన తెలంగాణ వాళ్ళు అవ్వచ్చు, ఇంకా వేరే స్టేట్ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఏ స్టేట్ వాళ్ళైనా అవ్వచ్చు. ఇది వాళ్ళందరికీ. ఇక్కడ అదర్ స్టేట్ చూస్తే ఓపెన్ జెండర్ న్యూట్రల్ వాళ్ళకి 18,183, 18,000. నెక్స్ట్ అదే అదర్ స్టేట్ వాళ్ళు చూస్తే ఫీమేల్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ 29,374. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, హోమ్ స్టేట్ వాళ్ళకి 17,000కి వచ్చింది, అదర్ స్టేట్ వాళ్ళకి 18,000 వచ్చింది, సేమ్ జనరల్ వాళ్ళకి. అదేంటి సార్, హోమ్ స్టేట్ వాళ్ళకి సీన్ రివర్స్ ఉండాలి. హోమ్ స్టేట్ వాళ్ళకి 20,000 వస్తే రావాలి, వీళ్ళకి ఇంకా ముందుకెళ్ళాలి కదా. మరి ఇదేంటి ఇక్కడ సీన్ రివర్స్ అయింది? హోమ్ స్టేట్ అడ్వాంటేజ్ ఏది? ఇక్కడ మీరు చూస్తే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి విల్లింగ్ చూపించక అక్కడే తీసుకుంటున్నారు జనరల్ కేటగిరీ ఉన్నోళ్ళు మేల్. అందువల్ల ఇక్కడ ఏంటి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎక్కువ కాంపిటీషన్ ఉండటం వల్ల కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ క్లియర్గా 18,000, 17,000. అదర్ స్టేట్కి ఎక్కువ ఉంది కట్ ఆఫ్, చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అదర్ స్టేట్ ఓపెన్ ఫీమేల్ ఓన్లీ 29,374, అదర్ స్టేట్ ఈడబ్ల్యూఎస్ 3,000, అదర్ స్టేట్ ఓబీసీ ఎన్సెల్, జెండర్ న్యూట్రల్ 5921, అదర్ స్టేట్ ఎస్సీ మనకి 3153, అదర్ స్టేట్ ఎస్టీ 1206. ఇవన్నీ కూడా జోసా ఫైనల్ రౌండ్ సిఎస్సి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్స్. ఇక్కడ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే హోమ్ స్టేట్ వాళ్ళకంటే కూడా అదర్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే సీట్ అనేది వచ్చేసింది. ఇది చూడాలి మీరు, ఇది ఒక వింత విషయంగా చూసుకోవచ్చు. ఎందుకు అంటే కాంపిటీషన్. ఇక్కడ ఒక సీటు అదే ఎన్ఐటి ఆంధ్రాలో సిఎస్సిలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఆ సీట్ కోసం ట్రై చేశారు, అందువల్ల ఇది ఇలా జరిగింది. సో గైస్ ఇంకా మీరు హ్యాకోర్ షెడ్యూల్ ఉంటుంది మనది యాప్, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇండియాలో అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. ఇంకా యాప్లోనే మెంటర్షిప్ ప్యాకేజెస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్స్ తోటి మాట్లాడటానికి మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది, నేను ముందే చెప్తున్నా. లైక్ ఎలా అంటే ఒక 5 minutes ఒక కాలేజ్ గురించి మీకు గ్రౌండ్ రియాలిటీ స్టూడెంట్ ద్వారా తెలుసుకోవాలంటే 5 రూపీస్ పే చేయాలి. మీకు ఆ స్టూడెంట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పేదానికి మీరు బయట ఎక్కడో ఇన్ఫర్మేషన్ చూసే యూట్యూబ్కి లేదంటే గూగుల్లో, చాట్ జీపీటీలో చాలా వేరియేషన్ అనేది ఉంటుంది.
మీకు అర్థమవుతుంది. స్టూడెంట్ చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది, రియాలిటీ అది స్టూడెంట్ చెప్పేది. మీరు ఆ రియాలిటీ కోసం మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఓ 5 minutes మాట్లాడితే ఒక కాలేజ్ గురించి మొత్తం తెలిసిపోద్ది. ఆ 5 minutesకి జస్ట్ 25 రూపీస్. మేమైతే ప్లాట్ఫామ్ అనేది రెడీ చేసి ఉంచాం మీకోసం, అది మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు కాకపోతే మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళ టైంని మీకోసం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ వాళ్ళు సంథింగ్ ఎక్స్పెక్ట్ అనేది చేస్తారు. 100% అది నో డౌట్. సో ఒకవేళ మీరు నేను వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నందుకు వాళ్ళు ఇన్ రిటర్న్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు వాళ్ళకి కొంత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.